హాయ్ అండి వెజ్ లవర్స్, ఈ కర్రీ మీకోసమే. గుత్తి వంకాయ కూర ఎంత ఇష్టంగా తింటారో ఈ దొండకాయతో నేను చెప్పినట్లు ఈ మసాలా కర్రీని కూడా చేసుకొని చూడండి. అంతకన్నా ఎక్కువ బాగుందని వెంటనే కమెంట్ చేసేస్తారు. ఫుల్ వీడియోనైతే స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోని మొత్తం చూసారంటే నేను అడగకుండానే వీడియోని లైక్ చేసి వెళ్తారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్. ఈ దొండకాయ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా దొండకాయలను అయితే శుభ్రంగా క్లీన్ చేసుకొని తలా తోక తీసేసి ఈ విధంగా 4 భాగాలుగా దొండకాయని ఒక్కొక్కటిగా చీల్చుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 4 భాగాల్ని చీల్చమన్నానని మొత్తం కింద వరకు కట్ చేసేకండి, ముక్కలైపోతుంది. మనం సేమ్ గుత్తి వంకాయని పైన భాగంలో కట్ చేయకుండా కొంచెం స్పేస్ వదులుకుంటాం కదా, అలాగే దొండకాయ ముక్కల్ని కూడా కింద భాగంలో స్పేస్ ఇచ్చుకోవాలి కట్ చేయకుండా. ఈ విధంగా కట్ చేసుకున్న దొండకాయలను అయితే చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై చేసుకోవాలి. దానికోసం కొంచెం ఆయిల్ వేసుకొని స్టవ్ని చాలా లో ఫ్లేమ్లో పెట్టేసి దొండకాయలను అయితే అందులో వేసేసి మొత్తం ఒకసారి ఆయిల్ మొత్తం అన్ని దొండకాయలకి పట్టేంత వరకు తిప్పేసుకొని ప్లేట్ పెట్టేసి చక్కగా దొండకాయలను అయితే ఉడికించేసుకోండి. దొండకాయలు ఉడికేలోపు మనం మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ధనియాలు, దాల్చిన చెక్క, లవంగా, కొంచెం మెంతులు వేసుకోండి. మీ దగ్గర బాదం ఉంటే బాదం, పల్లీలు ఉంటే పల్లీలు, గసగసాలు ఉంటే గసగసాలు. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ఇంగ్రీడియంట్ యూజ్ చేస్తే గ్రేవీ కోసం సరిపోతుంది. వాటితో పాటు ఒక చిన్న యాలుక్కాయ. వీటన్నిటిని మంచిగా పౌడర్ చేసి ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనకి దొండకాయలు అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి. నేను చూపిస్తున్నాను కదా, చక్కగా ఈ కలర్లో వచ్చేంత వరకు దొండకాయల్ని ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఈ దొండకాయ ముక్కలు తీసేసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్లో చక్కగా టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా ఆనియన్స్ ఇవన్నీ చక్కగా మొత్తం ఉడికిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. మనకి కరెక్ట్గా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే 2 to 3 minutesలో అయితే చక్కగా ఉడికిపోతాయి. మసాలా పౌడర్ కోసం మనం ప్రిపేర్ చేసుకున్న గరం మసాలాలు, బాదం ఇవన్నీ పౌడర్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చిని మనం ఉడకబెట్టుకున్నాం కదా, దీన్ని కూడా ఇదే పౌడర్లో వేసి మరొకసారి మొత్తం చక్కగా మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తాన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనం కుక్ చేసుకుంటున్నాం కదా, సేమ్ బౌల్లోనే మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, ఒక సగం ఆనియన్ అయితే సరిపోతుంది, పెద్దదైతే. చిన్నదైతే ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకొని మరొకసారి ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి జింజర్ గార్లిక్ పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్లో ఒకసారి ఫ్రై చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా దొండకాయలు, వాటిని ఈ ఆనియన్స్తో కలిపేసేయండి. ఇప్పుడు కొంచెం సన్నగా తరుక్కున్న కొత్తిమీర వేసుకొని అందులో పసుపు, సరిపడినంత కారం, సరిపడినంత ఉప్పు, అంతే. వేరే మసాలా పౌడర్లు ఏమీ వేయక్కర్లేదు. గరం మసాలా కానీ అవి కానీ ఏమీ వేయక్కర్లేదు. మొత్తం మనం ధనియాలతో పాటు ప్రిపేర్ చేసుకున్న పౌడర్లోనే వేసుకున్నాం కాబట్టి వేరే రకమైన పౌడర్లు ఏమీ అవసరం లేదు. జీలకర్ర పౌడర్ అలాంటివి ఏమీ వేయకండి, జస్ట్ అదే సరిపోతుంది. ఇప్పుడు గరిటతో ఒకసారి తిప్పుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్తో పాటు టొమాటో ప్యూరీని కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్, ఈ దొండకాయల్లో కలిపేసి చక్కగా ప్లేట్ పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 3 to 5 minutes వరకు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఒకసారి సాల్ట్ టేస్ట్ చూసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని చక్కగా మొత్తం కలిపేసి కావాలంటే గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని కొంచెం వాటర్ కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ప్లేట్ పెట్టేసి ఉడకనివ్వండి. అంతే, మనకి కర్రీ అయితే 3 to 5 minutes లోపు ప్రిపేర్ అయిపోతుంది. చక్కగా మనకి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి మొత్తం తిప్పేసుకొని వేరొక బౌల్లో సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీని మీరు
పుల్కాలో కానీ, చపాతీలో కానీ, బటర్ నాన్స్లో కానీ, ఈవెన్ బగారా రైస్లో కానీ లేదా వైట్ రైస్లో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. రెసిపీ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. 100% నచ్చే ఉంటుందిలేండి. లైక్ చేసి వెంటనే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీకు నచ్చిన రెసిపీ ఏంటో కమెంట్ బాక్స్లో పోస్ట్ చేశారనుకోండి, నెక్స్ట్ వీడియో అయితే నేను అదే పోస్ట్ చేస్తాను. లాస్ట్ చేసిన ప్రాన్స్ వీడియోలో మన సబ్స్క్రైబర్ అయితే ప్రాన్స్తో వడలు చేసి పెట్టమన్నారు. పక్కాగా నెక్స్ట్ వీడియో అయితే అదే పోస్ట్ చేసేస్తాను.